అంటే ఏంటంటే మెయిన్గా మన భారతదేశంలో కుక్క కాటు వల్ల కుక్కలు ఎక్కువ అయిపోయినాయి, వీధి కుక్కలు. వాటి వల్ల కొరకడం వల్ల కానీ గీరడం వల్ల కానీ రేబీస్ అనే వ్యాధి వస్తుంది. రేబీస్ అనే వ్యాధి ఒక్కసారి వస్తే దానికి ఎటువంటి ట్రీట్మెంట్ లేదు. సో డెత్ అవుతుంది, కంపల్సరీ మరణం సంభవిస్తుంది. సో ఎప్పుడైనా కానీ రేబీస్ అనే వ్యాధి ఎలా వస్తుందంటే కుక్క కాటు వల్ల కానీ పిల్లి కాటు వల్ల, పిల్లి గీరడం వల్ల కానీ కుక్క గీరడం వల్ల కానీ, దాంతోపాటుగా అవి గీరినప్పుడు నిర్లక్ష్యం చేయకుండా ఏం చేయాలి, ఒక ట్యాప్ ఒక నీళ్ళతోటి 15 నిమిషాలు కడుక్కోవాలి, సబ్బు పెట్టి కడితే అప్పుడు వైరస్ చచ్చిపోతుంది. అక్కడ తర్వాత ఏం చేసుకోవాలి, హాస్పిటల్ పోవాలి, గవర్నమెంట్ హాస్పిటల్ పోయి తర్వాత టీకా వేసుకోవాలి కంపల్సరీగా. రేబీస్ టీకా దానికి డోసులు ఉంటాయి, 4 డోసులు పెడతాం మేము కంపల్సరీగా. 3 డోసులు 80% మిస్ కాకుండా ఎక్కడైనా ఇది గవర్నమెంట్ హాస్పిటల్ వేసుకున్నా కూడా మీకు 80% ఆ వ్యాధి రాదు టీకాలు వేసుకుంటే. దానివల్ల దుష్పరిణామాలు చాలా తక్కువ. ఒకవేళ వేసుకోకపోతే వ్యాధి వస్తుంది అనమాట. ఆ వ్యాధి వస్తే దానికి ఎటువంటి ట్రీట్మెంట్ లేదు, మరణం సంభవిస్తుంది. సో ఇట్లాంటి వ్యాధిని ఎవరు అవగాహన లేకుండా నిర్లక్ష్యం చేస్తున్నారు చాలా వరకు. పిల్లి గీరింది కదా, కుక్కే కదా, గీరడం వల్ల నిర్లక్ష్యం చేయకూడదు. కంపల్సరీ గవర్నమెంట్ హాస్పిటల్కి రండి, టీకాలు వేసుకోండి. ఈ వ్యాధిని 100% నివారించవచ్చు. ఒకవేళ కుక్కలు ఉన్నట్లయితే మీ పెంపుడు కుక్కలు కంపల్సరీ బట్టి టీకా వేయించాలి. అది మీ బాధ్యత, మీ కుటుంబానికి కూడా రక్షణ. ఓకేనా? కంపల్సరీ మీ పెంపుడు కుక్కలకు టీకా వేయించండి. మీ కుటుంబ సభ్యులందరూ కూడా అది మంచిగా అవుతుంది, రేబీస్ వ్యాధి రాకుండా ఉంటుంది. దాంతోపాటు మీరు ఒకవేళ ఫ్రీక్వెంట్గా వీధి కుక్కల్ని హ్యాండిల్ చేస్తే మాత్రం కంపల్సరీ ప్రీ ఎక్స్పోజర్ ప్రొఫిలాక్సిస్ కూడా వేసుకోవాలన్నమాట. సో దానికోసమే మేము ఇంత మీ అందరికి అవగాహన కార్యక్రమం కోసం గవర్నమెంట్ హాస్పిటల్ పిలువక ప్రాథమిక కేంద్రం తరఫున మీ అందరం కూడా మీకు తెలియజేస్తున్నాం అన్నమాట. మీరు ఎవరు కూడా నిర్లక్ష్యం చేయొద్దు. కంపల్సరీగా ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించండి, టీకాలు వేసుకోండి, ఆరోగ్యాన్ని కాపాడుకోండి. ఈ 100% నివారించదగ్గ వ్యాధి అన్నమాట.